నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాజకీయాల్లోకి మహిళలు రావడమే తక్కువ, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి మహిళల రాక పెరిగింది. ఈ క్రమంలో వాళ్ళ వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేయడం వల్ల మహిళలు ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లాలంటే జంకే పరిస్థితి. మరి ఇన్ని తెలిసి కూడా టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చేస్తున్న పనులకు మహిళలు మండిపడకుండా ఉంటారా అంటే ఎలా ఉండగలమంటున్నారు. తమ ప్రభుత్వంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కూటమి పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు. ఒక దళిత మహిళలకు హోం మంత్రిత్వ శాఖను అప్పగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంతవరకు అంతా బాగా ఉంది. అయితే ఏ ప్రభుత్వానికైనా చర్యలే ప్రజల్లో విశ్వసనీయతను పెంచుతాయి. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా డ్రెస్ పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎక్స్ వేదికగా వెటకారం ప్రదర్శించారు. సూపర్ అక్క అంటూ ఆమె ఫోటోను షేర్ చేస్తూ వ్యంగ్య కామెంట్లు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఆర్కే రోజా ఇటీవల ఇటలీ దేశానికి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆ సందర్భంలో ఆమె ధరించిన డ్రెస్ పై ఆనం కామెంట్ చేయడం విచిత్రంగా ఉంది. ఆనం వెంకటరమణారెడ్డి గతంలో రోజాపై వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎన్ని మాట్లాడినా చెల్లుబాటు అయ్యాయి. ఇప్పుడు అలా కాదు, అధికారంలో టీడీపీ ఉంది. ఇక రోజా రాజకీయాలపై ప్రత్యర్థులుగా ఎన్ని విమర్శలు చేసినా అభ్యంతరం ఉండదు. కానీ మహిళల వ్యక్తిగత వస్త్రధారణపై అధికార ప్రతినిధి స్పందించడం మంచిది కాదని ఆయన గుర్తుంచుకుంటే మంచిదనే అభిప్రాయం స్త్రీల నుంచి వ్యక్తమవుతోంది. హోంమంత్రి వంగలపూడి అనిత తమ పార్టీకి చెందిన నాయకులు మహిళలను గౌరవించేలా సూచనలు చేస్తే బాగుంటుందని మహిళా లోకం మండిపడుతోంది. Please subscribe dot news.